నమస్కారం అండి. ఈ రోజున 'గేమ్ చేంజర్' అనేటువంటి సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సంక్రాంతి అనగానే తెలుగు వాళ్ళకు సినిమాలపై మోజు ఎక్కువగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 'గేమ్ చేంజర్' అనేటువంటి సినిమా విడుదలైనది. మరి ఈ సినిమాకు సంబంధించి అనేక రకాలుగా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ సినిమా యొక్క ప్రాధాన్యత ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని 4 విషయాలు క్లుప్తంగా. ముఖ్యంగా ఈ సినిమాలో ఐఏఎస్, ఐపీఎస్, ఈసీ వంటి పనితీరును దర్శక కేంద్రుడు శంకర్ గారు అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా అవినీతి అక్రమాలు ఏ విధంగా అణచివేయచ్చో ఒక అధికారికంగా తన ఐపీఎస్ ద్వారా, కలెక్టర్ ద్వారా ఎన్నికల వ్యవస్థను ఎంత పారదర్శకంగా జవాబుదారీతనంగా నిర్వహించవచ్చో ఈసీ మెంబర్గా ఉంటూ అది చూపించడం అనేది చాలా అద్భుతమండి. ఈ సినిమాపై వస్తున్నటువంటి వివిధ రకాల నెగిటివిటీకి ఈ సినిమా ఇచ్చేటువంటి సందేశంకి సంబంధమే లేదు. ఎందుకంటే ఇది ఒక సామాజిక సందేశంతో కూడినటువంటి సినిమా. ఏదైనా ఒక సినిమా ద్వారా మనం తెలుసుకోవాలంటే దృశ్యరూపకంగా ఉంటుంది. ఇది 100 పుస్తకాలు చదవడం కంటే దృశ్యరూపేణ ఒక మంచి సినిమాను తిలకించినట్లయితే వారిలో వచ్చేటువంటి మార్పులు అనూహ్యం. అది దృశ్యరూపకంగా చూడడం వల్ల ఎక్కువ కాలం మదిలో ఉండిపోయేటువంటి అంశం. ఇందులో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమా కొంతమంది రికార్డులు, కలెక్షన్లను ఇంకోటో దాంతో సంబంధం లేదు. అవి నిర్మాత చూసుకుంటాడు. ప్రేక్షకుడుగా ఒక సందేశాత్మకంగా ఇప్పుడు సినిమా ద్వారా మనకు వినోదము మరియు చైతన్యం కలిగించేటువంటి విషయాలను తెలియజేయవచ్చు. మనకు గతంలో భారతీయ చలనచిత్రంలో ఎన్నో రకాల సినిమాలు వచ్చి ఉండొచ్చు, ఎంతోమందిని స్ఫూర్తి కలిగించి ఉండొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఇచ్చేటువంటి సందేశం నిజంగా వర్ణనాతీతం. ఈ సినిమాను చూసి ఒక ప్రేక్షకుడు బయటకు వచ్చి ఎంత కలెక్ట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే 100 రూపాయలు రానివ్వండి, 1,00,000 రూపాయలు రానివ్వండి, కానీ భారతదేశంలో జరిగేటువంటి ఎన్నికలు అనగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీసు ఈ విధంగా ఎన్నికలు జరిపినప్పుడల్లా ఈ యొక్క సినిమాను చూసి అధికారులు స్ఫూర్తి పొంది ఎన్నికల వ్యవస్థ నిర్వహించినట్లయితే అద్భుతమైనటువంటి ఎన్నికలు పనితీరును మనం ఇక్కడ స్ఫూర్తి పొందొచ్చు అని చెప్పాడు. నిజం, చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఇందులో కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు వారు ఇండియా అంటే భారతదేశంలో సివిల్ సర్వెంట్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది. సేవ చేసేటువంటి అవకాశం సివిల్ సర్వెంట్లకే ఎక్కువగా అవకాశం ఉంటుంది. పాలనా విధానంలో వాళ్ళు తీసుకునేటువంటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అయినప్పటికీ వాటిని అమలుపరచడంలో, తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించేటువంటి వాళ్ళు ఈ ఐఏఎస్లు మరియు కమిషనర్లు, ఈ విధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వారు అంతా ఐఏఎస్ అధికారులే. మరి ఇక్కడ ఐఏఎస్ అనేటువంటి అధికారులు రాజకీయ నాయకులు చెప్పేటువంటి ప్రతిదానికి తల ఊపకుండా చేసేటువంటి పనులకు ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగింది. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండాలి, ఇంకో పక్క ఒక రాజకీయ పార్టీని ఏ విధంగా అక్రమ మార్గంలో
వచ్చి అధికారాన్ని చేపట్టాలి అనేటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో జరిగేటువంటి అన్ని అంశాలను, ఈ రేషన్ మాఫియా కానివ్వండి, ఇసుక కానివ్వండి, రిగ్గింగ్ ఎలక్షన్కు సంబంధించి అన్ని విషయాలను సోదాహరణంగా దృశ్య రూపాన చూపించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యులు ఫ్యామిలీ సినిమాలు చూడండి, ఇతర సినిమాలు చూడండి, కానీ ఈ సినిమాను తప్పక చూడండి. ఎందుకంటే ఇది మన పిల్లలు రేపటి తరానికి ఈ విధంగా ఇలా అధికారులు ఉంటే సమాజ హితం కోసం ఈ అధికారులు చేసేటువంటి పనితీరును వాళ్ళు స్ఫూర్తి పెంపొందించినట్లయి వారు కూడా ఆ మార్గంలో నడవడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ రోజున మంచి కంటే చెడుకి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. చూడండి, ఐఏఎస్, ఐపీఎస్, ఎన్నికల కమిషనర్ యొక్క అధికారాలను ఆ సినిమాలో చూసినట్లయితే ఏ విధంగా స్ఫూర్తి పొందుతామో ఆ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ సందేశాత్మకమైనటువంటి ఈ సినిమా వినోదపు పన్ను కూడా తగ్గిస్తే చాలామంది తక్కువ ధరకే ఆ సినిమా చూసిన వాళ్ళకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే కాదు, ఓటరు కలిగినటువంటి ప్రతి పౌరుడు ఈ సినిమాను చూడాలి. అందులో ఉన్నటువంటి మంచి చెడులను ఆకలింపు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎక్కడో ఓ చోట భారతదేశంలో సినిమాలు ఓటింగ్ అనేది ఎన్నికలు అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఎన్నికలు అనేటువంటి విధానాన్ని ఆకలింపు చేసుకొని అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇలాంటి సినిమాలు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవి వచ్చేదే ఎప్పుడో వసూలు వస్తాయి ఇలాంటి సినిమాలు. కాబట్టి మిగతా సినిమాలు వస్తూనే ఉంటాయి, కానీ ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ప్రత్యేకంగా తిలకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగులు, నిరుద్యోగులు, తర్వాత లాయర్లు, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, తర్వాత వివిధ శాఖల కమిషనర్లు, తర్వాత ఇప్పుడు సివిల్స్ శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా టీచర్లు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఈ సినిమాని తిలకించినట్లయితే గొప్ప స్ఫూర్తి పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. నమస్కారం.